హాయ్, వెల్కమ్ టు వెటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం చూద్దాం. అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 2, ఆప్షన్ బి ఏప్రిల్ 3, ఆప్షన్ సి ఏప్రిల్ 4, ఆప్షన్ డి ఏప్రిల్ 5. సరైన సమాధానం ఆప్షన్ సి ఏప్రిల్ 4. గనుల దగ్గర జరిగే పేలుడు ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం, వాటిని తొలగించడానికి ఉద్దేశించిన ప్రయత్నాలకు మద్దతునిచ్చే లక్ష్యంతో 2005 నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4న అంతర్జాతీయ గనుల అవగాహన దినోత్సవం జరుపుకుంటున్నారు. మొదటి ప్రశ్న, దేశవ్యాప్తంగా 2024 మార్చిలో ఎన్ని కోట్ల జీఎస్టీ వసూలు జరిగింది? ఆప్షన్ ఏ 1.64 లక్షల కోట్లు, ఆప్షన్ బి 1.78 లక్షల కోట్లు, ఆప్షన్ సి 1.81 లక్షల కోట్లు, ఆప్షన్ డి 1.45 లక్షల కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ బి 1.78 లక్షల కోట్లు. దేశంలోని రాష్ట్ర కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 2024 మార్చిలో 1.78 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత ఏడాది మార్చిలో వసూలైన దాంతో పోలిస్తే ఇది 11.5% అధికం. అలాగే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత రెండో అతిపెద్ద వసూలు కూడా ఇదే కావడం విశేషం. రెండో ప్రశ్న, చట్ట విరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లను అరికట్టడానికి ఆర్బీఐ ఏ ఏజెన్సీని ఏర్పాటు చేయనుంది? ఆప్షన్ ఏ ఆర్బీఐ లోన్ బ్యాక్ ఎండ్ ఏజెన్సీ, ఆప్షన్ బి ఫ్రాడ్ ట్రస్ట్ ఏజెన్సీ, ఆప్షన్ సి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ, ఆప్షన్ డి డిజిటల్ రూపీ ట్రస్ట్ ఏజెన్సీ. సరైన సమాధానం ఆప్షన్ సి డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీ. చట్ట విరుద్ధంగా రుణాలు ఇచ్చే యాప్లను అరికట్టడానికి ఆర్బీఐ డిజిటల్ ఇండియా ట్రస్ట్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రతిపాదిత ఏజెన్సీ డిజిటల్ లోన్ యాప్ల వెరిఫికేషన్ కు దోహదపడుతుంది. అలాగే ధృవీకరించిన యాప్లకు సంబంధించి ఒక పబ్లిక్ రిజిస్టర్ ను కూడా నిర్వహించనుంది. మూడో ప్రశ్న, గ్లోబల్ జియో పార్క్స్ నెట్వర్క్ కు ఎన్ని సైట్లను జోడించారు? ఆప్షన్ ఏ 18, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 11. సరైన సమాధానం ఆప్షన్ ఏ 18. గ్లోబల్ జియో పార్క్స్ నెట్వర్క్ 18 సైట్లను జోడించాలని యునెస్కో ఎగ్జిక్యూటివ్ బోర్డు నిర్ణయించింది. దీంతో 48 దేశాల్లో మొత్తం జియో పార్క్ల సంఖ్య 213కి చేరింది. నాలుగో ప్రశ్న, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ టి మూర్తి, ఆప్షన్ బి షెఫాలి బి శరణ్, ఆప్షన్ సి ఆర్ గీతాంజలి, ఆప్షన్ డి ఎస్ జయసుధా. సరైన సమాధానం ఆప్షన్ బి షెఫాలి బి శరణ్. మనీష్ దేశాయ్ పదవి విరమణ పొందిన తర్వాత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ గా షెఫాలి బి శరణ్ బాధ్యతలు స్వీకరించారు. శరణ్ 1990 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. ఐదో ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ గా ఏ నగరం అవతరించింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి విశాఖపట్నం, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి చెన్నై. సరైన సమాధానం ఆప్షన్ సి ముంబై. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కోసం దేశంలోనే మొట్టమొదటి ట్రై సర్వీస్ కామన్ డిఫెన్స్ స్టేషన్ గా ముంబై నగరం అవతరించింది. ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్ స్థాపనకు ముందు ఈ 3 సర్వీసుల మధ్య ఐక్యతను పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఆరో ప్రశ్న, స్కాచ్ ఈఎస్జీ 2024 అవార్డును ఏ ప్రభుత్వ రంగ సంస్థ అందుకుంది? ఆప్షన్ ఏ ఎన్టీపీసీ, ఆప్షన్ బి ఆర్ఈసీ లిమిటెడ్, ఆప్షన్ సి ఇస్రో, ఆప్షన్ డి డిఆర్డిఓ. సరైన సమాధానం ఆప్షన్ బి ఆర్ఈసీ లిమిటెడ్. రెన్యూవబుల్ ఎనర్జీ ఫైనాన్సింగ్ విభాగంలో 2024 స్కాచ్ ఈఎస్జీ అవార్డును విద్యుత్ మంత్రిత్వ శాఖ ఎన్బిఎఫ్సి ఆధ్వర్యంలోని మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అయిన ఆర్ఈసీ లిమిటెడ్ అందుకుంది. ఈ అవార్డును ఆర్ఈసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిఎస్సి బోష్ అందుకున్నారు. ఈ అవార్డును ఆర్ఈసీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టిఎస్సి బోష్ అందుకున్నారు. ఏడో ప్రశ్న, ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024 ఎవరు అందుకున్నారు? ఆప్షన్ ఏ వీణా దీప్తి, ఆప్షన్ బి కీర్తనా శుక్లా, ఆప్షన్ సి అనుపమాదేవి, ఆప్షన్ డి మీనా చరణ్. సరైన సమాధానం ఆప్షన్ డి మీనా చరణ్. ఢిల్లీ యూనివర్సిటీలోని కాలింది కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మీనా చరణ్ ఇంటర్నేషనల్ కల్చర్ అవార్డు 2024 అందుకున్నారు. విద్యారంగం, సామాజిక సేవలో చేసిన విశేష కృషికి గాను ప్రొఫెసర్ మీనా చరణ్ కు ఈ గౌరవం లభించింది. ఎనిమిదో ప్రశ్న, ఏ సంస్థ రాజస్థాన్ లో 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ను విజయవంతంగా ప్రారంభించింది? ఆప్షన్ ఏ అదాని గ్రీన్ ఎనర్జీ, ఆప్షన్ బి టీపీ సౌర్య లిమిటెడ్, ఆప్షన్ సి మహీంద్రా గ్రీన్, ఆప్షన్ డి షార్క్ గ్రీన్.
సరైన సమాధానం ఆప్షన్ బి టీపీ సౌర్య లిమిటెడ్. రాజస్థాన్లోని బికానేర్లో 200 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును టాటా పవర్ పునరుత్పాదక ఇంధన విభాగం టీపీ సౌర్య లిమిటెడ్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ఏటా 485 మిలియన్ యూనిట్ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 9వ ప్రశ్న, మియామి ఓపెన్ 2024 టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ రోహన్ బొప్పన్న, ఆప్షన్ బి జెనిక్ సిన్నార్, ఆప్షన్ సి మాథ్యూ ఎబ్డెన్, ఆప్షన్ డి ఓకార్ట్. సరైన సమాధానం ఆప్షన్ బి జెనిక్ సిన్నార్. మియామి ఓపెన్ 2024 టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్ ను ఇటలీ టెన్నిస్ స్టార్ జెనిక్ సిన్నార్ సొంతం చేసుకున్నాడు. 2021-23లో రన్నర్ అప్ గా నిలిచిన జెనిక్ సిన్నార్ ఈ ఏడాది టైటిల్ ను కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో సిన్నార్ 6-3, 6-1 తేడాతో బల్గేరియాకు చెందిన గ్రిగర్ దిమిత్రోవ్పై విజయం సాధించాడు. 10వ ప్రశ్న, నేషనల్ మారిటైమ్ డే ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 3, ఆప్షన్ బి ఏప్రిల్ 4, ఆప్షన్ సి ఏప్రిల్ 5, ఆప్షన్ డి ఏప్రిల్ 6. ఖచ్చితమైన వార్తలతో మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో ఉంచుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వే2 న్యూస్ యాప్.